హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. నియర్లీ ఒక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్, 25,800 టు 25,600. అండ్ ఎగ్జాక్ట్లీ ఒక కీ లెవెల్ దగ్గర నుంచే నిఫ్టీ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ నుంచి నిఫ్టీ ఫాల్ జరిగింది ఫస్ట్ 1 అవర్లో. అండ్ ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే మళ్ళీ ఈరోజు కూడా నిఫ్టీ ట్రేడ్ అయింది మార్నింగ్ నుంచే. అండ్ మోస్ట్లీ ఇది ఒక రేంజ్ అనుకోవచ్చు మనం. సో మార్నింగ్ నుంచి ఇది ఒక రేంజ్ నుంచి ట్రేడ్ అవ్వడం మనం కనబడుతుంది కదా. సో ఇక్కడ 25,500 టు 600 మార్నింగ్స్ రెసిస్టెన్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి. మార్నింగ్ నుంచి 25,700, 800 అండ్ 600. అండ్ మార్నింగ్ నుంచి ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అయింది 25,600 నుంచి. సో అందుకే ఇలా బౌన్సెస్ అయ్యాయి 25,500 టు 600లో. అండ్ ఆఫ్టర్ 3 PM నిఫ్టీ ఇంకా ఫాల్ జరగడం స్టార్ట్ అయింది. అండ్ బ్రేక్ డౌన్ కూడా తీసుకుంది 25,500 బిలో. అండ్ ఈ 500 బిలో బ్రేక్ డౌన్ తర్వాత 450 నుంచి నిఫ్టీ స్మాల్ రివర్సల్ తీసింది. 450లో ఎండ్ అయిపోయింది 25,450. మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే ఐటీ స్టాక్స్. సో ఓవరాల్గా గ్లోబల్గా అన్ని ఐటీ స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యాయి కాబట్టి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ఐటీ స్టాక్స్ అనేవి క్రాష్ అయ్యాయి సడన్గా. అండ్ మార్నింగే పెద్ద గ్యాప్ డౌన్తోనే రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, మన మార్కెట్స్ కూడా అలానే ఇంపాక్ట్ అవుతాయి. సో చూడాలి ఇంకా ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా, అండ్ కీ లెవెల్స్ అనేవి ఇంకా బ్రేక్ డౌన్ తీసుకుంటాయా లేవా అని. ఎందుకంటే మేజర్ కీ లెవెల్ నుంచే బ్రేక్ డౌన్ తీసుకుంది నిఫ్టీ ఈరోజు. 25,600 ఎక్కడైతే సస్టైన్ అయిందో ప్రీవియస్లీ గ్యాప్ అప్ తర్వాత, ఇంత పెద్ద గ్యాప్ అప్ తర్వాత నెక్స్ట్ 3 సెషన్స్ స్మాల్ రివర్సల్స్ తీసాయి సైడ్ వేస్లో ఒక రేంజ్లో. అండ్ ఇక్కడ సస్టైన్ అయ్యాయి 700 రేంజ్లో. కానీ ఈరోజు మాత్రం నిఫ్టీ సడన్గా ఇంత 200 పాయింట్స్ ఫాల్లో సస్టైన్ అవ్వలేక అండ్ ఈ ఉన్న గ్యాప్ కూడా ఫిల్ చేసి క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిఫ్టీ స్టాక్స్తో కలిపి ఇంకా ఫాల్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇంత మేజర్ కీ లెవెల్ బ్రేక్ డౌన్ తీసుకుంది కాబట్టి. కానీ ఇంత మేజర్ గ్యాప్ డౌన్ తీసుకొని మళ్ళీ సస్టైన్ అవ్వకుండా ఇంకా బ్రేక్ చేసింది కాబట్టి నిఫ్టీలో స్ట్రెంత్ లేదు, సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ స్టాక్స్లో కూడా ప్రెషర్ పెరిగింది, అన్నీ క్రాష్ అవుతున్నాయి. సో ఇది ఐటీ స్టాక్స్ నుంచే మేజర్ నెగిటివ్ న్యూస్. సో ఇంకా క్రాష్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి, ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఎక్కడైతే కీ లెవెల్ నుంచి రివర్సల్ తీసిందో, రియాక్షన్ తీసిందో, సో ఇది కూడా అలానే రియాక్షన్ తీసింది. కానీ 26,000 వరకు వెళ్ళి మళ్ళీ ఫాల్ కనబడుతుంది కాబట్టి ఇది ఒక రివర్సల్ అండ్ మంచి పుల్ బ్యాక్ రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటే 24,800 బిలో కూడా వెళ్ళి ఇంకా బాటమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి 24,000 వరకు. అండ్ అక్కడ నుంచి రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూద్దాం అప్కమింగ్ సెషన్స్లో నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఒకవేళ గ్లోబల్గా మళ్ళీ యుఎస్ మార్కెట్స్ రికవరీ స్టార్ట్ అవుతే మాత్రం మన మార్కెట్స్ కూడా సేఫ్ ఉంటాయి. అండ్ సడన్లీ ఈ సిల్వర్ అండ్ గోల్డ్స్ కూడా క్రాష్ అవుతున్నాయి ఓవర్ నైట్లో. సో అది దాని ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో, వేరే సెక్టార్స్లో కూడా. అండ్ మెయిన్లీ ఇప్పుడు మాత్రం ఐటీ సెక్టర్ మొత్తం క్రాష్ అవుతుంది కాబట్టి. సో ఇంకా మేజర్ పాండమిక్ ఇట్లా స్టార్ట్ అవుతే మాత్రం ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నియర్లీ డైలీ ఒక 10% కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసి ఎగ్జిట్ అయిపోవడం బెటర్, లేకుంటే ఫర్దర్గా రివర్సల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. సో ఈ కీ లెవెల్ ఉంది కదా 25,600 అబోవ్ ఉంటేనే మనం బుల్లిష్ వేలో చూసుకోవచ్చు, లేకుంటే ఇలానే బియరిష్ వేలో మళ్ళీ మార్కెట్ ఇంకా ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అవసరమైతే ఇంకొక 1 డేలో ఇంకెక్కువ పెద్ద క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ అదే రియల్ నెగిటివ్ న్యూస్ కరెక్ట్ అవుతే, గ్లోబల్గా మార్కెట్స్ నిజంగా ఇంపాక్ట్ అవుతే సడన్గా, సో మేజర్ క్రాష్ కనబడుతుంది 1 డేలో. నియర్లీ నిఫ్టీ ఎంత లేదన్నా ఒక 5% ఎక్కువనే పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈరోజు జస్ట్ ఒక 1.3% పడింది నిఫ్టీ. సో ఇలా కూడా చూసుకోవచ్చు మనం, ఎందుకంటే మేజర్ కీ లెవెల్స్ ఉన్నాయి. సో ప్రీవియస్లీ సేమ్ సెషన్స్ నుంచే నిఫ్టీ రివర్సల్స్ మళ్ళీ ఫాల్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా కీ లెవెల్స్ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రం ఇంకా ఐటీ స్టాక్స్ ఇంకా క్రాష్ అవ్వడం స్టార్ట్ అవుతే ఇంకా అది మేజర్ ఇంకా బిగ్ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. నియర్లీ ప్రీవియస్లీ 22,000, 23,000 ఈ మేజర్ లెవెల్స్ కూడా
వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ నెగిటివ్ న్యూస్ అనేది నిజమై ఉంటే ఐటీ స్టాక్స్లో నిజంగా ఫాల్ కనపడి ఏఐ వచ్చేసిందని చెప్పేసి ప్యానిక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ క్రాష్ స్టార్ట్ అవుతుంది. సో దాట్స్ ఇట్ గైస్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు.